మిత్రులారా, రోజు ఈటీవీలో మరి ఆయుర్వేద మందులు చూసేటటువంటి వారా, పెద్ద వాళ్ళారా, చిన్నలారా, పురుషులారా, స్త్రీలారా, మా మిత్రులారా, మీరు డైలీ మరి యూట్యూబ్లలో ఎందరో మరి ఈ నొప్పుల గురించి చెబుతున్నారు. నొప్పులు ఇప్పుడుండే స్థితిలో చాలా మంది చిన్న వాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా నొప్పులు చాలా మందికి ఉన్నాయి. మనం తినే ఆహారంలో విటమిన్స్ లేని వల్ల శక్తి లేదు కనుక మన పూర్వీకులు జొన్నన్నం సొద్దన్నం తిన్నారు కనుక వాళ్ళకు నొప్పులు ఎప్పుడో 60 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో చిన్న నొప్పులు వచ్చేది. అది వాత పిత్త కఫం నొప్పులు. ఇప్పుడైతే మనం తినే ఆహారంలో అందరికి నొప్పులు వస్తున్నాయి. కూర్చుంటే లేక, లేస్తే కూర్చోలేక బతుకు భారంగా నడుపుతున్నారు. అట్లాంటి మా మిత్రులకు, మా స్త్రీలకు, మా అక్క ఆడబిడ్డలకు, మా మేనగోడళ్లకు మంచి రెమెడీ చెబుతున్నాను. మీరు చేసుకోమని చెప్పినాను నేను. ఆ ఐడియా ఇంతకుముందు నాటు వైద్యం జే మోజెస్ అని కొడితే మరి యూట్యూబ్లో నేను వస్తాను. గచ్చపప్పుతోటి మంచి లేహం చేసుకొని వాడుకోమని ఎన్నో సార్లు చెప్పినాను. మీరు అది గమనించటం లేదు. దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుడు మాకిచ్చిన ఆలోచనను బట్టి మరి దేవుని పేరట మేము మందులు నేర్చుకున్నాం గనక అనేక మందికి మందులు అందజేయాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, మనమే మందులు చేసుకొని బాగుపడాలని, మనమే ఆరోగ్యంగా ఉండి ఎదుటి వారికి సహాయం చేయాలని మరి మాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు మీ పనులు బట్టి మందులు చేసుకోలేకపోతున్నారు. నాకు ఫోన్లు చేస్తున్నారు కానీ సమయం అనుకూలంగా అందజేద్దామంటే అడ్రస్ కరెక్ట్గా పెట్టడం లేదు. మరి మేము మందులు పంపించగలగాలంటే ఒక 10 రోజులు మా మందులు మీరు చూడండి. మేము 10 రోజుల తర్వాత ఎట్లా ఉందో గమనించుకోండి. మీ ఊర్లో ఒక్క మనిషి వచ్చి మా మందులు తీసుకెళ్ళినా ఆ మనిషికి తగ్గిందంటేనే మీరు మందులు వాడండి, లేకపోతే వాడొద్దు అని చెప్పినాము. అట్ట కూడా ఒక మనిషి కూడా మరి వచ్చి రాలేని స్థితిలో ఉన్నారు. ఇవన్నీ ఆలోచనలు కాక ఈ క్రిస్మస్ సందర్భంలో, పండగ సందర్భంలో మంచి మందు చేసినాము నొప్పులకు. మరి ఒక 10 రోజుల మందు మేము శాంపిల్గా మీకు అందిస్తాము. మరి మీరు వాడండి. మందు బాగా ఉన్నదంటే మీరు మాకు ఫోన్ చేయండి. మేము మీ ఇంటి దగ్గరికి మందులు పంపిస్తాం కొరియర్ ద్వారా. మందులు మరి వాడుకునే ముందు, మందులు పంపించే ముందు శాంపిల్గా 10 రోజులకు నేను పంపిస్తాను. మీరు చూడండి. ఖచ్చితంగా నొప్పులు తగ్గుతున్నాయి. అందరికీ పంపిస్తున్నాను. పంపించిన వాళ్ళు బాగుందని మాకు ఫోన్లు చేస్తుర్రు. మరి మందులు పంపించాలంటే గచ్చపప్పుతో చేసిన లేహం ఇది. ఈ లేహం చేశాను. ఆ రోజు చేసేది కూడా చూపించాను. మరి ఎవరు గమనించలేకపోతుర్రు. ఇదిగో లేహము, గచ్చపప్పుతో చేసిన లేహము. ఈ లేహము మరి మీరు వాడుకోవాలంటే మరి గొంతులు వేసుకొని నవిలితే, నోటితో నవిలితే కొంచెం చేదుగా ఉంటుంది. మనమే చేసుకున్నాం కనుక ఇదిగో ఈ విధంగా పొద్దున్నే ఉదయాన్నే లేత్తనే మొహం కడుక్కొని మరి ఇట్లా వంట చేసుకొని ఇదిగో ఇలా నీళ్లు నోట్లో పోసుకొని ఇలాగ మింగండి. మింగిన తర్వాత ఒక అర్ధగంట ఆగి మీరు టిఫిన్ కానీ భోజనం కానీ చేయండి. ఈ విధంగా ఇట్లా చేస్తుంటే భయంకరమైన నొప్పులు కూడా ఫార్మల్కి వస్తాయి. ఏ నొప్పులైనా 80 రకాల నొప్పులు, ఏ నొప్పులైనా ఖచ్చితంగా తగ్గుతుంది. వాటి కాంపిటీషన్గా మరి ఇదిగో ఈ మాత్రలు మేము మాత్రలు చేసినాము. వాయిలాకు, మిరియాలు, ఇంకా కొన్ని మరి అన్నబేది ఇట్లాంటివి చేసినాము. మరి ఈ మాత్రలు ఒక 2 ఉదయం పూట ఒక 2 వేసుకోవాలా, నైట్ ఒక 2 వేసుకోవాలా. ఇట్లా వేసుకుంటూ ఈ లేహం వాడుతూ ఈ మాత్రలు వేసుకుంటూ ఈ ఆయిల్ నొప్పులకు పూసుకొని వేడి కాపుకుంటూ ఉంటే నొప్పులు ఖచ్చితంగా తగ్గుతున్నాయి.
తగ్గలేదని అనుమానం గిన మీకుంటే మాకెమ్మటే ఫోన్ చేయండి. శాంపిల్గా మీ ఇంటి ద్వారా మందులు పంపిస్తాం. శాంపిల్గా ఒక 10 రోజులు నా మందు వాడండి. వాడి ఎట్లుందో మాకు ఫోన్ చేసి చెప్పండి. కాకపోతే ఒకటి మటుకు మేము ఎక్కువ డబ్బులుండి మీకు ఉచితంగా మందులు అందించలేము. కానీ మన జనము, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అమ్మమ్మలు బాగుపడతారని, మరి మన తండ్రులు లాంటి వాళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఈ నొప్పులతో బాధపడుతున్నారు. చక్కగా ఈ లేహము, ఈ మందులు వాడి సవ్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని మా విశ్వాసంతో, దేవుడిచ్చిన అనుభవంతో మేము మందులు చేసినాం కాబట్టి, దేవుడిచ్చిన జ్ఞానంతో మందులు చేసినాం కాబట్టి వ్యర్థంగా పోకుండా మీరు వాడుకుంటే బాగుంటుందని విశ్వాసపూర్వకంగా మేము మీ ఇంటికి మందులు పంపిస్తాము. ఒకటి మటుకు గుర్తుంచుకోండి, కొరియర్ ఛార్జ్ దయచేసి మీరు పెట్టుకోండి. మేము అనేక మందికి కొరియర్ ఛార్జ్ పెట్టుకోలేము. ఎందుకంటే మందులంటే ఊరకిస్తాం, కానీ మరి ఎంతో కష్టపడి కూడా మేము ఎక్కువ డబ్బులుండే చేయటం, ఈ కూడా కొట్టు మీద కొనుక్కొచ్చే అయినా మా ప్రజలకు మేము అందజేయాలా. మరి ఆయుర్వేదం అంటే అంత ఒక కుటుంబం కాబట్టి అన్యూన్యంగా ఉండాలా, మంచి మనస్సాక్షి ఉండాలా. ఏ కంపెనీ వాడు కూడా, ఏ మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఊరకిస్తామని చెప్పలేరు. నేనైతే ఉచితంగా ఇస్తాను. కొరియర్ ఛార్జ్ దయచేసి కొరియర్ ఛార్జీ మాకు పంపించండి. ఆ కొరియర్ ఛార్జ్ పంపిస్తే మీ ఇంటికి మేము మందులు పంపిస్తాము. మా నెంబర్ చెబుతున్నా వినండి. నేను శ్రీశైలం ప్రాంతంలో ఈగలపేటలో ఉంటాను. నా పేరు మోజేసు. నా నెంబర్ చెబుతున్నా, మీరు రాసుకోండి. 9398632876. మిత్రులారా, మరొక నెంబర్ చెబుతున్నా, 9494646276. ఈ నెంబర్కు తక్షణమే ఫోన్ చేయండి. ఏ జబ్బుకైనా, మోకాళ్ళ నొప్పి జబ్బులకైనా, కిడ్నీ రాళ్ళకైనా ముందు శాంపిల్ 10 రోజుల మందు అనిపిస్తాము. మీరు వాడి చూసి మీ బంధువులకు కానీ, మీ చుట్టాలకు కానీ, మీ అన్నల తమ్ముళ్ళకి కానీ ఎవరికైనా చెప్పండి. ముందు మీరు మందు తెప్పించుకుని మీరు వాడినాకనే నాకు డబ్బులు పంపించండి. వాడక తొలికి నాకు డబ్బులు పంపించిన అవసరం లేదు. శాంపిల్గా 10 రోజుల మందు తెప్పించుకోండి. కొరియర్ ఛార్జీ దయచేసి కొరియర్ ఛార్జీ మట్టుకే నాకు ఇవ్వండి. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.